అష్టాదశ మహాపురాణాలలో 13వ పురాణమైన స్కాంద పురాణంలోని 3వ ఖండమైన బ్రహ్మఖండం యొక్క 2వ భాగంలో రుద్రాక్ష యొక్క శక్తి గురించి, విభూతి యొక్క మహిమ గురించి, శివవ్రతం గురించి మరియు శివారాధనకు సంబంధించిన అనేక విషయాల గురించి చెప్పబడింది. ఈ పురాణంలోని 4వ ఖండం పేరు కాశీఖండం. ఈ ఖండంలో కాశీ క్షేత్ర మహిమ గురించి, అక్కడ వెలసిన సమస్త దేవతల గురించి, అక్కడ ఆవిర్భవించిన శివలింగాల గురించి మరియు ఆ క్షేత్ర మహిమ గురించి చెప్పబడింది. ఇంకా ఈ పురాణంలోని 5వ ఖండం పేరు రేవాఖండం. రేవా నది అంటే నర్మదా నది అని అర్థం. ఆ నది పేరున ఈ ఖండానికి రేవా ఖండం అని అంటారు. ఈ ఖండంలో నర్మదా నది యొక్క ఉత్పత్తి గురించి మరియు ఆ తీరాన ఉన్న అనేక తీర్థ క్షేత్రాల గురించి విస్తృతంగా చెప్పబడింది. మనం శ్రీ సత్యనారాయణ వ్రతం చేసుకునేటప్పుడు చెప్పే కథలన్నీ ఈ రేవా ఖండంలోనివే. ఈ ఖండంలో ధర్మబద్ధమైన జీవనశైలి గురించి మరియు వాటికి అవసరమైన సూత్రాలు గురించి, విశ్వం యొక్క సృష్టి మరియు దాని స్వభావం చెప్పబడింది. కొంతమంది ఈ రేవా ఖండం అగ్ని పురాణంలోనిది అని కూడా అంటారు. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.